Welcome to the 99 TV and Timex Freedom Sale. Get up to 20% discount. Upgrade. ఇక 2028 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలవాలి అని చెప్పి తెలంగాణ బీజేపీ నేతలకు అధిష్టానం చెబుతోంది కదా సార్. తెలంగాణ బీజేపీ నేతలు కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఖచ్చితంగా మేము గెలుస్తాం వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అని చెప్పి. కానీ ఇప్పుడు జాతీయ కార్యవర్గాన్ని ఒకసారి పరిశీలిస్తే ఆల్రెడీ ఇప్పటికే జాతీయ కార్యవర్గంలో ఉన్న డీకే అరుణ కానీ లక్ష్మణ్లకు అవకాశం దక్కలేదు. అలా అని చెప్పి ఇతర నాయకులు ఎవరికి కూడా ప్రాతినిధ్యం దక్కలేదు. తెలంగాణకు జాతీయ కార్యవర్గంలో తెలంగాణ నాయకులకు ప్రాతినిధ్యం లేదు సార్. ఎలా అర్థం చేసుకోవాలి సార్ దీన్ని? అంటే ఇది రియల్లీ సర్ప్రైజింగ్. ఎవరికి అర్థం కాని అంశం. బహుశా మరి తెలంగాణలో ఎవరిని పెట్టాలో నిర్ణయం తీసుకోలేకపోయారా? తెలంగాణలో ఎవరిని పెడితే ఎవరికి అభ్యంతరం వస్తుందని అనుకున్నారో? పార్టీలో రాష్ట్రంలో ఉన్న విభేదాల వల్ల జాతీయ నాయకత్వం కాస్త తలనొప్పిగా భావించారో తెలియదు. ఎందుకంటే గతంలో నరేంద్ర మోడీయే పార్లమెంట్ తెలంగాణ ఎంపీల మీటింగ్ పెట్టి మీరు ఒకరినొకరు మీ మధ్యలో ఉన్న విభేదాలు తగ్గించుకోవాలి, ప్రజలు మనకు ఓటేస్తాను రెడీగా ఉన్నా మీరు రెడీగా లేరు అని మొట్టికాయలు వేసారు, అక్షంతలు వేసారు, రకరకాల పదాలతో మీడియాలో వచ్చాయి. మోడీ మందలించారు అని కూడా మోడీ వచ్చింది. ఆ తర్వాత బిఎల్ సంతోష్ ఇక్కడ మీటింగ్ పెట్టినప్పుడు కానీ, నితిన్ నబీన్ మీటింగ్ పెట్టినప్పుడు కానీ, ఢిల్లీలో మీటింగ్లకు కానీ మీరు విభేదాలను మర్చిపోయి యునైటెడ్గా పనిచేయాలి అని పార్టీ మొదటి నుంచి పదే పదే తెలంగాణ బీజేపీ నేతలకు వార్నింగ్ ఇస్తూనే ఉంది. బహుశా వార్నింగ్ యొక్క ఎక్స్టెన్షన్ అనుకుందామా ఇది తెలియదు. ఎందుకంటే మీకు తెలంగాణ ఈజ్ ఎ గేట్ వే టు సౌత్ ఇండియా అంటున్నారు. సౌత్లో ఇప్పుడు కేరళలో పార్టీకి అవకాశం లేదు, కానీ కేరళ నుంచి ఇద్దరిని తీసుకున్నారు. కేరళలో అసలు పార్టీకి అసలు ఏ కదలిక లేదు, మెదలిక లేదు. కాస్త ఓట్లు ఒకటో రెండో సీట్లు రావడం తప్ప. అఫ్కోర్స్ ఇప్పుడు ఈ మధ్య తిరువనంతపురం మేయర్ గెలుచుకున్నారు, గతంలో ఒక ఎంపీ గెలుచుకున్నారు. కాస్త వెరీ మార్జినల్ ఇంప్రూవ్మెంట్. అందులో కేరళలో ఎన్నికలు కూడా లేవు, మళ్ళీ నెక్స్ట్ 5 ఏళ్ళ దాకా ఎన్నికలు లేవు. అలాంటి కేరళ నుంచి ఇద్దరు నేతలకు ఇచ్చారు. అనిల్ ఆంటోనీ, ఏకే ఆంటోనీ కొడుకు రిటైన్ చేశారు. మనకు ఆయనకంటే పోనీ మైనారిటీ కోటాలో ఇవ్వాలనుకుంటే సురేంద్రన్ పార్టీ మాజీ ప్రెసిడెంట్కి ఇచ్చారు. తమిళనాడులో పార్టీ ఇప్పుడు ఎన్నికలు లేవు. తమిళనాడులో మీకు వెంకటేషన్ తీసుకున్నారు. తమిళనాడులో పార్టీ ఎన్నికలు లేకపోగా ఆడ పార్టీకి అవకాశం కూడా లేదు. ఉన్న బలమైన నాయకుడు అన్నమలై పార్టీ నుంచి వెళ్ళిపోయారు, ఆయన సొంత దుకాణం పెట్టేసుకున్నారు. ఇప్పుడు అక్కడ ఏడీఎంకే తన మిత్రపక్షం దెబ్బతిన్నది. బీజేపీకి ఎంత విడిగా పోటీ చేస్తే బిలో 10% ఓటింగ్ వచ్చింది, కలిసి పోటీ చేస్తే 1 సీటే వచ్చింది. అంటే విడిపోయినా కలిసినా పొత్తులో ఎవరితో ఉన్నా లేకపోయినా ఇట్ మేక్స్ నో డిఫరెన్స్ అనేది అర్థమైపోయింది. మరి తమిళనాడులో ఏమీ లేదు. ఆంధ్రప్రదేశ్లో టీడీపీతో కలిసి ఉంటేనే ఆ సీట్లు, ఆ మంత్రి పదవి, ఆ ఎంపీలు, ఎమ్మెల్యేలు. ద మోమెంట్ టీడీపీకి దూరం అయితే బీజేపీ పరిస్థితి ఏంటి? మళ్ళీ 1%, 2% ఓటింగ్. ఆడ ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి బలం ఉన్నదని చెప్పి కూటమిలో టీడీపీ చేరలేదు. కొన్ని వ్యూహాత్మక కారణాల రీత్యా బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండడం వల్ల బీజేపీతో టీడీపీ చేరింది, అందరికీ తెలిసిన విషయం ఇది. కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా రిప్రజెంటేషన్ ఉంది. మరి తెలంగాణ నుంచి ఎందుకు లేదు అనేది క్వశ్చన్. అఫ్కోర్స్ డీకే అరుణ ప్లేస్లో పురంధేశ్వరి పెట్టడం, డీకే అరుణను క్యాబినెట్లో తీసుకుంటారేమో అనే ఊహాగానాలు నడుస్తున్నాయి. ఇప్పుడు మీకు పురంధేశ్వరికి క్యాబినెట్ ర్యాంక్ క్వశ్చన్ లేదు. ఎందుకంటే బీజేపీలో సాధారణంగా 1 person 1 post రూల్ ఫాలో అవుతారు. అందుకే మీకు అమిత్ షా కేంద్ర హోంమంత్రి అయ్యాక ఆయనకు కూడా బీజేపీ ఆల్ ఇండియా ప్రకటించాను, ఆల్ ఇండియా ప్రెసిడెంట్గా కొత్త వాళ్ళను తీసుకుంటామని. అందువల్ల పార్టీ ఎక్సెప్షన్స్ ఉంటాయి, కానీ సాధారణంగా ఎక్సెప్షన్స్ ఏదో నరేంద్ర మోడీ లాంటి వాళ్ళకు, అమిత్ షా లాంటి వాళ్ళకు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ అవసరం ఉంటుంది కనుక. ఇప్పుడు 75 years దాటిన వాళ్ళు ఉండకూడదు అని పార్టీలో నిన్న ఎక్కడ యడియూరప్పకి ఎక్సెప్షన్ ఇచ్చారు, కర్ణాటక అవసరం రీత్యా. ఇప్పుడు నరేంద్ర మోడీకి ఎక్సెప్షన్ ఇస్తారు. ఎక్సెప్షన్స్ ఉంటాయి, కానీ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఉన్నటువంటి నాయకులకు ఎక్సెప్షన్లు ఇవ్వాల్సిన అవసరం బీజేపీకి లేదు కదా. సో అందువల్ల బహుశా పురంధేశ్వరికి ఇక మంత్రి పదవి అనేది స్కోప్ ఉండకపోవచ్చు, తెలంగాణ నుంచి ఉండొచ్చు. బట్ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఇన్ ద పార్టీ కెన్ జనరల్ చెప్తున్నాను. సో అందువల్ల మీకు ఏ రకంగా చూసినా తెలంగాణకు ఎందుకు ఇప్పుడు ఉన్న డాక్టర్ లక్ష్మణ్ ఓబీసీ మోర్చా ప్రెసిడెంట్ ఉండే, ఆయనను ఈసారి రిటైన్ చేయలేదు, ఉత్తరప్రదేశ్కి ఇచ్చారు. ఎందుకంటే యూపీలో ఎన్నికలు ఉన్నాయి కనుక
బహుశా ఉత్తరప్రదేశ్లో ఓబీసీలను అట్రాక్ట్ చేయడం అనేది పార్టీకి చాలా చాలా కీలకం కనుక యూపీ నుంచి ఉన్న ఓబీసీ నాయకుడికి ఆ పదవి ఇచ్చారు. సో మరి రీజనింగ్ ఏంటో తెలియదు. ఎందుకంటే ఇది మిషన్ 7 స్టేట్స్ అన్నారు. ఆ మిషన్ 7లో బెంగాల్, ఒరిస్సా ఇవన్నీ గెలిచిపోయారు. ఇప్పుడు మిగిలిన ఏమైనా ఉన్నాయంటే సౌత్ ఇండియా అంటే తమిళనాడు, కర్ణాటక, కేరళ, తెలంగాణ, ఆంధ్ర ఈ 5 రాష్ట్రాలే ప్రధానంగా ఉన్నాయి. ఇందులో కేరళలో అవకాశం లేదు, తమిళనాడులో అవకాశం లేదు, ఆంధ్రాలో అవకాశం లేదు. ఇక మిగిలిందల్లా కర్ణాటక అండ్ తెలంగాణనే. సో అలాంటి ఇంపార్టెంట్ స్టేట్ అయిన తెలంగాణ నుంచి మరి చాలా సీనియర్ లీడర్షిప్ ఉంది పార్టీకి. పార్టీలో నాయకత్వ కొరత లేదు. తెలంగాణలో నాయకులు ఎక్కువ మంది, నాయకుల మధ్య సమన్వయం లేదన్నది పంచాయతీ తప్ప నాయకుల కొరత ఏమీ తెలంగాణలో లేదు. ఇప్పుడే కాదు, ఈవెన్ మోడీ ఫినామినను బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రాకముందు కూడా తెలంగాణ నుంచి ప్రముఖ నాయకులు మీకు ఎమర్జ్ అయ్యారు. మీకు వి రామారావు కాలం నుంచి ఇంద్రసేనారెడ్డి, బండారు దత్తాత్రేయ, సిహెచ్ విద్యాసాగర్ రావు. సో తెలంగాణలో ఈవెన్ 2 సీట్లు బీజేపీ గెలుచుకున్నప్పుడు కూడా గుజరాత్లో 1 సీటు ఉంటే హన్మకొండ నుంచి, తెలంగాణ నుంచే జంగారెడ్డి గెలిచారు. అందువల్ల తెలంగాణలో డెప్త్ ఆఫ్ లీడర్స్ లేరు. చాలా అనుభవం ఉన్న నాయకులు ఉన్నారు, పార్టీకి చాలా లాయల్టీ ఉన్న నాయకులు ఉన్నారు, సైద్ధాంతిక లాయల్టీ ఉన్న నాయకులు ఉన్నారు. సో అనేక రకాల అనుభవాలు ఉన్న నాయకులు పార్టీలో ఉన్నారు ఇక్కడ. మరి ఎందుకని కొత్త తరం నాయకత్వం కూడా ఇన్ఫ్లుయెన్షియల్ లీడర్లు ఉన్నారు. మరి అలాంటప్పుడు తెలంగాణ నుంచి ఎందుకు తీసేశారు ఎవరిని అనేది దట్ ఈస్ ఎ బిగ్ క్వశ్చన్ మార్క్. అసలు ఈవెన్ బీజేపీలో కూడా ఎవరికి అర్థం కాని అంశంగా మిగిలిపోయింది. ఇంత రిప్రజెంటేషన్ లేకుండా ఎందుకు తెలంగాణను పక్కకు పెట్టారు అని. అందులో బెంగాల్ తర్వాత నెక్స్ట్ తెలంగాణ అని చెప్పి బీజేపీ ప్రకటించారు కూడా. మీకు నితిన్ నబీన్ వచ్చి మొన్న 3 రోజులు ఉండిపోయారు. సో నెక్స్ట్ బెంగాల్ తర్వాత టార్గెట్ తెలంగాణ అయినప్పుడు మరి తెలంగాణకు రిప్రజెంటేషన్ పార్టీ లీడర్షిప్లో ఎందుకు ఉండదు అనేది క్వశ్చన్ మార్క్. Welcome to the 99 TV and Timex Freedom Sale. Get up to 20% discount. Upgrade